ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు అయితే మన దగ్గర పెండ్యాల బాలాజీ గారు అయితే ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు. సార్ ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్. సో పెండ్యాల బాలాజీ గారు అయితే కష్టపడి జనసేన పార్టీ కోసం ఎంతో అహర్నిశలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం అయితే ఆయన నిరంతరం కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు అయితే పెండ్యాల బాలాజీ గారిని అసలు జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది కనుక్కున్నాం. సార్ ఎలా ఉంది సార్? జనసేన పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఇంతకుముందు నెంబర్ 3 పార్టీగా ఉండేది, కానీ ఈరోజు నెంబర్ 2 పార్టీగా ప్లస్ దేశవ్యాప్తంగా చూసుకుంటే నెంబర్ 1 పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ రోజున. సరే, మరి అలా నెంబర్ 2 పార్టీకి వచ్చిన జనసేన పార్టీ ఈ రోజున ప్రతిపక్షం కూడా ఉండకూడదు, 175కు 175 కావాలన్న జగన్ పార్టీ ఈ రోజున ప్రతిపక్షం కోసం పోరాడుతున్న పార్టీ నిన్న మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎలా చూస్తారు? గత 5 సంవత్సరాలుగా 151 స్థానాలు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజలే ఈరోజు కేవలం 11 మాత్రమే వాళ్ళకి సీట్లు ఇచ్చారు ఈ రోజున. అక్కడే అర్థమవుతుంది కదా, అసలు ప్రతిపక్షం కాదు, జనం మిమ్మల్ని చేత్కరించారు. ఏదో గాలివాడిన ఏదో 11 స్థానాలు మాత్రమే వాళ్ళకి ఈరోజు వచ్చినాయి. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అనే స్థితిలో ఈరోజు ఉన్నారని నేనైతే అనుకోవడం లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈరోజు రాజకీయంగా ఎవరి నోట్లో కూడా లేడు. ఓకే, అసలు లెక్కలోనే ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కానీ జగన్మోహన్ రెడ్డి 11 కదా, అసలు వాళ్ళు ఉన్నట్టే కాదు కదా. ఇప్పుడు ఈరోజు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ జరుగుతున్నప్పుడు వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడినటువంటి ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు? ఎమ్మెల్యే కాదు కదా. మరి అట్లాంటప్పుడు వాళ్ళు వచ్చి మా ప్రతిపక్ష హోదా కావాలంటే ఇప్పుడు ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం రాజ్యాంగంలో ఏ రకంగా అయితే పొందుపరుస్తారో దాని ప్రకారమే ఉంటుంది. దానికి కూటమి ప్రభుత్వానికి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది, ఏ స్థానాలు ఇవ్వాలి, ఎట్లా ప్రతిపక్షానికి ఎన్ని స్థానాలు కావాలో వాళ్ళకి తెలుసు. దాని ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుంది తప్పితే ఇతని కోసం ప్రత్యేకంగా రాజ్యాంగం రాయరు కదా. రాజారెడ్డి రాజ్యాంగం నడిపించాడు 5 సంవత్సరాలు. అట్లానే ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా అతను ఈ రోజున తగ్గట్లేదు. నిన్ను కొడతాను, నిన్ను చంపేస్తాను, లేకపోతే నిన్ను కిడ్నాప్ చేస్తాను, ఇదే పద్ధతిలో ఉంటే 151 నుంచి 11 పడ్డా కూడా సిగ్గులేదు. ఇంకా అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్. సో కమింగ్ బ్యాక్ టు జనసేన పార్టీ ఈ రోజున 2వ పార్టీగా ఉంది, లేకపోతే 2వ అతిపెద్ద పార్టీగా ఉందని అయితే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అలాంటిది పవర్లో లేనప్పుడు దాదాపు 12 సంవత్సరాల పాటు, అంటే ఒక దశాబ్దం పైన జనసేన పార్టీ 14వ దినోత్సవం ఒక రూపాయి ఇవ్వకుండా జన సైనికులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మనోళ్ళు ఎక్కడైతే బెంగళూరు, హైదరాబాద్, చుట్టుపక్కల తమిళనాడు నుంచి కూడా అత్యంత సంఖ్యలో వచ్చి అయితే సభను విజయవంతం చేస్తూ ఉంటారు. అయితే పవర్లోకి వచ్చిన ఫర్ ది ఫస్ట్ టైం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది పిఠాపురంలో. దీన్ని జన సైనికులు ఏ విధంగా చూడాలి, లేకపోతే రాష్ట్ర ప్రజానికంగా ఏ విధంగా చూడాలి? జనసేన 11 సంవత్సరాల పాటుగా పవన్ కళ్యాణ్ గారికి పడ్డ కష్టం, ఆయన వెనకుండి జన సైనికులు, వీర మహిళలు ఆయన్ని ముందుకు నడిపించినటువంటి తీరు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ ఉందనుకోండి, తెలుగుదేశం పార్టీలో స్టార్టింగ్లో ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆ సినిమా ఫేమ్ తోటో లేకపోతే ఒక రకమైన రాజకీయంగా ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంగా ఆ రోజు ఇట్లా వచ్చింది, తెలుగుదేశం పార్టీ పుట్టింది. కానీ 2 ప్రధానమైన పార్టీలు కొట్టుకునే టైంలో, 2 బలమైన పార్టీలు ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతో డేర్ చేసి 11 లాస్ట్లో మళ్ళీ ప్రజారాజ్యంలో జరిగినటువంటి ఇబ్బందిని కూడా తీసుకొని మొత్తం 3 రకాల సమస్యలతో ఆయన ఈ ప్రయాణం స్టార్ట్ చేశారు. ఈ ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత ఇంత డేర్గా 11 సంవత్సరాల పాటు ఆయన పార్టీని కాపాడుకుంటా, జన సైనికులను కాపాడుకుంటా, నాయకులను కాపాడుకుంటా ఆయన చేసిన ప్రయాణం చెప్పలేని, ఏ దేశంలోనే ఎవరు కూడా ఇటువంటి సాహసం చేసి ఉండరు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక మార్క్ని సెట్ చేశారంటారా? అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. ఇప్పటికీ రాష్ట్రాన్ని ఆయన కూడా కొత్తగా రాజకీయంగా ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్లో ఆయన 100కి 100 సక్సెస్ అయినట్టే. ఇప్పుడు ఈ రాబోయే కాలంలో ఈ 9 నెలల తర్వాత, ఈ రేపు జరగబోయేటువంటి సభ తర్వాత నుంచి జనసేన నాయకులని, కార్యకర్తలను కూడా నడిపించే విధంగా దిశానిర్దేశం చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అయితే గ్రామీణ అభివృద్ధి శాఖ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశారని చెప్పాలి. అయితే కింద ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎవరైతే పంచాయతీ సర్పంచులు ఉన్నారో ఆ సర్పంచులు ఈ రోజున ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళకి చెప్పాలంటే దాదాపు అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్లో సర్పంచ్లు ఇప్పుడు ఉన్నారు, వాళ్ళే అనుకుంటున్నారు అనమాట.
మేము పొరపాటు చేసాము ఈ వైసీపీ గవర్నమెంట్లో ఉండి జనసేన చేరడానికి కూడా వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం నుంచి జనసేన పార్టీ నుంచి ప్రత్యేకంగా తీసుకోమని లేదు కాబట్టి వాళ్ళందరూ అట్లా ఆగి ఉన్నారు. సోషల్ మీడియాకి సంబంధించి పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీ అయితే తెగ వల్లపాలన ప్రేమ అయితే ఒలకబోస్తుందని చెప్పాలి. సో నిజంగా పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేయడం అసలు మంచిదా, లేకపోతే ఇదేమన్నా రాబోయే రోజుల్లో మళ్ళీ వారేమన్నా గవర్నమెంట్లోకి వస్తే జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇలాగే చేయొచ్చు కదా? పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం తప్పనైతే మాత్రం నేను అన్నాను. ఒక పోసాని కిరణ్ ఆయన్నే కాదు, వల్లభనేని వంశీని, తర్వాత కొడాలి నానిని, తర్వాత ఎవరైతే రోజా శ్రీరెడ్డి వీళ్ళందరూ ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శించడం వేరు, అది ఎట్లా ఉండాలంటే వ్యవహారికంగా ఉండాలి. వాళ్ళు తప్పు చేశారంటే ఆ తప్పును ఉద్దేశించి మాట్లాడేది తప్పితే కుటుంబాన్ని గురించి లేకపోతే వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది మాత్రం చాలా రాంగ్. అది అలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే. రాబోయే గవర్నమెంట్ వచ్చే ప్రభుత్వంలో అయినా సరే, ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ వ్యక్తిగతంగా తిట్టడానికి ఎవరైనా వెళ్తే వాళ్ళని మన ప్రభుత్వమే ఖండిస్తూ ఉంది. ఇంకా వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం లేదు. మరి నాగబాబు గారికి ఎమ్మెల్సీ అయితే ఇవ్వబోతున్నారు, అలాగే మంత్రివర్గంలో కూడా చోటు కల్పిస్తారంటున్నారు. ఎలా ఫీల్ అవుతుంది? చాలా ఆనందంగా ఉంది. జన సైనికులందరూ కూడా ఒక పండగలాగా దీన్ని ఫీల్ అవుతూ ఉన్నారు. ఎవరైతే పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కట్టుబడి ఆయన పక్కనే ఉండి పార్టీని ముందు నడిపించడంలో ఆయన భాగస్వామ్యం ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళందరికీ ఈ రోజున పదవులు ఇవ్వడం జరిగింది. విజయపూడి మన పెద్దపూడి విజయ్ కుమార్ గాని కానివ్వండి, పిడుగు హరిప్రసాద్ గారు కానివ్వండి, తర్వాత శివదత్ కానివ్వండి, గ్రౌండ్ లెవెల్లో వీళ్ళంతా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఎంతో కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ పదవులు ఇవ్వటం మమ్మల్ని మేము గౌరవించుకోవడంగా మేమైతే అనుకుంటా ఉన్నాం. నాయకుల వరకు కూడా పదవులు అయితే నాకు తెలిసి బాగానే వస్తున్నాయి. అదే ఫస్ట్ క్యాడర్ అని చెప్పాలి. సో నెక్స్ట్ లెవెల్లో ఉన్న క్యాడర్కి కావచ్చు, జన సైనికులు కావచ్చు, కొంత మేరకు అసంతృప్తి ఉంది అనే విషయం అయితే బయటకు వస్తుంది ఈ మధ్య. అంటే దాన్ని ఏ విధంగా చూడాలి? జన సైనికులు నిజంగా అలా చేస్తున్నారా, లేకపోతే జస్ట్ ఒక ప్రచారమేనా? జన సైనికులు ఇప్పుడు 11 సంవత్సరాలు ఓపి పట్టిన జన సైనికులు 11 నెలలు ఓపి పట్టరా? బ్రహ్మాండంగా ఓపి పడతారు. వైసీపీ వాళ్ళు ఏంటంటే కావాలని చెప్పేసి విష ప్రచారం చేయడం, మీ పాలన సరిగా లేచవడానికి ఇట్లాంటి రకాలైన సోషల్ మీడియా ద్వారా ఇట్లా చేస్తూ ఉంటారు. దాన్ని మేము పరిగణ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు అసలు మనకి. రాబోయే కాలంలో మీరు ఏ విధంగా జనసేన పార్టీలో ముందుకెళ్ళబోతున్నారు అనేది ఏమన్నా? అధినాయకుడు ఆదేశం, మా చిల్లరపేట నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష, రెండింటి ప్రకారం నేను నడుచుకుంటాను. వారు ఎలా నిర్దేశిస్తే దాని ప్రకారంగా నేను ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.